అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఒక అన్బాక్సింగ్ వీడియో తీద్దాము. సో అన్బాక్సింగ్ వీడియో అనేది నిజం ఏదైతే ఉందో అది తూచ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసేసిన, బట్ మళ్ళీ మీకు చూపించాలనేసి మళ్ళీ బాక్సుల్లో పెట్టిన అనమాట. ఇది పచ్చి నిజం, ఓకేనా? సరే, ఎనీవే నేను యాక్చువల్గా ఈ మధ్య చాలా ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కొత్త స్టోర్ ఓపెనింగ్ జరగబోతుంది. చాలా డిలే అయిపోయింది. ఎంత డిలే అంటే దానికి లెక్కపత్రం లేని డిలే అయిపోయింది ఇప్పటికే. బట్ మేబీ ఇంకొక 10 days పడుతుంది కావచ్చు మన ఎల్బీ నగర్ స్టోర్ ఓపెన్ చేయడానికి. చెప్పాను కదంటే కూకట్పల్లి కంటే కొంచెము ఎక్కువ స్పేస్ అనమాట. కూకట్పల్లి వచ్చేసి 1500 SFT అట్లుంది, బట్ ఎల్బీ నగర్ స్టోర్ వచ్చేసి 2000+ SFT అనమాట. సో అందులో కొంత డివైడ్ చేసేసి, అంటే మన గ్రాసరీ స్టోర్ ఏదైతే ఉందో అది కొంతవరకు సరిపోతుంది మనకు. బట్ మిగతా స్టోర్లో ఏం పెట్టాలనే దానికి చాలా బుర్ర పగలగొట్టుకొని చాలా ఏందో తింగర్ పనులు చేస్తున్నా. కానీ బట్ ఎంత పనులు చేసినా ఏం జరుగుతుందంటే ఆ సెకండ్ స్టోర్ ఏదైతే ఉందో దాంట్లో సఫిషియెంట్గా నేను ఫిల్ చేయలేకపోతున్నా ఓపెనింగ్ టైంకి. మేబీ ఒకసారి ఓపెన్ అయినాక మనకు రన్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు నేను మళ్ళీ ప్రాపర్గా ట్రావెల్ చేసి ప్రాపర్గా మెటీరియల్ అవన్నీ చేస్తానేమో. మీతో కూడా మాట్లాడడానికి ముచ్చట్లు ఉండాలి కదా నాకు కూడా. అన్నీ ఒకటేసారి పెట్టేసి ఇది అనేదానికంటే సరే పోదాం, మళ్ళీ మెల్లమెల్ల తిరుక్కుంటా. ఇగో ఈ వారం ఇవి వచ్చినాయి, ఆ వారం అవి వచ్చినాయి అని చూపిస్తే నాకు కూడా మజా ఉంటుంది, మీకు కూడా మజా ఉంటుంది అనమాట. మేబీ అందుకే ఇట్లా అవుతుందేమో. అంటే మేజర్గా టైము చాలా హెక్టిక్గా అనిపిస్తుంది ట్రావెలింగ్కి. పోతే 3 days 4 days పోవాలా, వచ్చినాక కలిసిపోతున్నాం. ప్లస్ ప్రాపర్గా రూట్స్లో నుంచి మెటీరియల్ ప్రొక్యూర్ చేయాలంటే వెరీ టఫ్. వెండర్లు దొరకాలంటే చాలా కష్టము. అంటే 100కి 90 మంది 99 మంది మీడియేటర్లే ఉంటారు అనమాట. అబ్బా అనిపిస్తుంది. ఈ నుంచి మాట్లాడినప్పుడు ఒకలాగా ఉంటుంది, అడుకోయినాక అబ్బా వీళ్ళు కాదులే అనిపిస్తుంది అనమాట. అట్లా అవుతుంది. సేమ్ టైము వెళ్ళినప్పుడు ఒక 1 week ఉండగలిగితే ఒక ప్లేస్లో అప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా బాగా జరుగుతుంది. బట్ ఈ వర్క్ ప్రెషర్లో ఇక్కడ చూసుకోవాలన్నా అక్కడ చూసుకోవాలన్నా తెలియట్లేదు. అందుకే వెళ్ళేసి అట్లా 1 week ఉండలేకపోతున్నాం అనమాట. ఒక 2 days 3 days ఫ్లైట్ పెట్టుకొని పోవాలా, అకామిడేషను, ఆ ట్రావెలింగ్, లోకల్ ట్రావెలింగ్ అవన్నీ కలిసి తడిసి మోపడి అవుతుంది. బట్ పోయిన పని కావట్లేదు. పోయిన పని అయితేనేమో హ్యాపీ కావట్లేదు అనమాట. అందుకే ప్రస్తుతానికి ట్రావెలింగ్ చేసే పని స్టాప్ చేసేసి, అండ్ కళ్యాణ్ ఏమన్నాడంటే నీవెంత చేయగలిగితే అంత చెయ్యు, మనం ఒకసారి స్టోర్ ఓపెన్ అయ్యి ఒక రిథంలో పడ్డాక మెల్లిగా ఎవ్రీ మంత్ ఒక దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ప్రాపర్గా కొత్త మెటీరియల్స్ తీసుకొని పెడదామని థాట్ అనమాట. కొన్నేమో మనమే తయారు చేయాలి, కొన్నేమో ప్రొక్యూర్ చేయాలా, కొన్నేమో కొనాలా. ఇవన్నీ అంటే ప్రొక్యూరు కొనాలా అంతే, అవన్నీ ఏమో. కానీ మొత్తం మీద మన అట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నా థాట్ అందులో పెట్టాల్సింది. అంటే జనరల్గా అందరూ పెట్టేదే పెట్టాలి, కానీ కొంచెం స్పెషల్ అనమాట. ఆ స్పెషల్ ఏందనేది బుర్రకు దోస్తలేదు. చాలా మందితో మాట్లాడి నాకు అది తయారు చేసేయండి, ఇది తయారు చేసేయండి, ఇట్లా తయారు చేసేయండి అని. సో ఆ సెగ్మెంట్లోకి సంబంధించిందే నేను వీటి కొరకు. మీరు శ్రీదేవి బొంబాయి ఎందుకు వెళ్ళినామంటే ఇదన్నమాట. తెచ్చేసి ఒక శాంపుల్ పీస్ తీసుకురాగలిగిన ఆ రోజు. కానీ మెయిన్ మెటీరియల్ మనకు వాళ్ళు ఏంటంటే దగ్గరకు మీరు వచ్చి మీరు డిజైన్ చెప్పి మీరు చేయించుకొని ఇన్ని క్వాంటిటీ అంటే ఇస్తే అట్లా చేస్తామన్నారు. రెండవ ఆప్షన్ నాకు ఏమి ఇచ్చారంటే మీకు వర్కర్స్ని పంపిస్తాము, రా మెటీరియల్ మీరు తీసుకెళ్ళి మీకు నచ్చినట్టు వాళ్ళకి పీస్ వైజ్గా కానీ శాలరీ వైజ్గా కానీ మాట్లాడి ఆ వర్కర్స్ని మీ దగ్గరనే పెట్టుకోండి, చేయించుకునే ఛాన్స్ కూడా మీకు ఉందని అది ఒక రెండో ఆప్షన్ అనమాట. బట్ ఏది వర్కౌట్ అవుతుంది అన్నది నాకు తెలియదు. బట్ ఈ మెటీరియల్ మాత్రము ఖచ్చితంగా మన వెబ్సైట్లో కానీ మన స్టోర్స్లో కానీ పెడితే చాలా బాగుంటుంది. నేను హైదరాబాద్ మొత్తంలో చూసినప్పుడు నాకైతే స్టోర్స్లో కానీ మాల్స్లో కానీ ఎక్కడ నాకు కనపడలేదు ఈ క్వాలిటీ ఆఫ్ ఇది. ఒక నోవోటెల్ హోటల్స్లో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ జరిగితే అక్కడ ఒక సీజన్లో మాత్రమే, ఎస్పెషల్లీ దివాళీ టైంలో అనుకుంటా, ఆ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. మామూలుగా కనపడతాయి కానీ ఈ క్వాలిటీ కాదు, 100% ఈ క్వాలిటీ కాదనమాట. అది విషయం, ఓకేనా? సో దానికి కానీ నేను ఆ రోజు బొంబాయి అనొద్దు కదా, ముంబై అనాలి కదా. ముంబై పోయి ఏం చూసి వచ్చినా శ్రీదేవి అంటే సొమ్ములు చూసి వచ్చినా అని చెప్పిన సొమ్ములు చూసినా. కానీ మెయిన్ పర్పస్ ఇదనమాట. ఓకే, రూట్ దొరికింది, ఇంకా డెప్త్కి వెళ్ళాలి దీనికి సంబంధించి. నాకు కుదిరితే దీనికి ఒక సపరేట్ యూనిట్ లాగా అవుతుంది మనకి.
మీకు కూడా నచ్చుతుందా లేదనేది మీరిప్పుడు వేసే కామెంట్లను బట్టి, మీరిప్పుడు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి ఫర్దర్గా దీని మీద ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలా, ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా, అవసరమా లేదా అనేది నాకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇంత సుత్తి చూపించి ఏం చేస్తున్నాం అంటే చూపిస్తా బా. చెప్పిన కదా అన్బాక్సింగ్ అనమాట. అన్బాక్సింగ్ కానీ అన్బాక్సింగ్. ఓకే, ఇదైతే మా వాళ్ళు కావాలని వేసారు, దీనికైతే వేయలేకపోయినరు. ఇవి మన దేవుడి రూమ్లో కానీ అవన్నీ కానీ డెకరేటివ్ పీసెస్, అంటే మన డోర్లకు దేవుడి రూమ్లో ఇవన్నీ కూడా డెకరేటివ్ పీసెస్ అనమాట. మామూలుగా ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో బోల్డ్ కనపడుతున్నాయి, కానీ నేను చెప్పిన కదా క్వాలిటీ అని క్లాస్ లుక్ అనమాట. సో ఇదేంటంటే ఒక తోరణం ఇదన్నమాట. ఇవి డైరెక్ట్గా ఎక్కడ కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అట్లా చెయ్యరు, అంటే రా మెటీరియల్ ఇంపోర్ట్ అయ్యి తయారు చేసేది సపరేట్ ఉంటారనమాట. ఇగో ఇది నేను కొనుక్కొచ్చిన తోరణం. ఎట్లుంది, బాగుంది కదా. అయితే ఇది ఏదైతే మెటీరియల్ ఉందో ఇది మనకు మామూలు కనపడుతుంది, ఇది సాలిడ్గా ఉందన్నమాట అసలు. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ బ్రాస్. ఇది నార్మల్గా ఆర్టిఫిషియల్గా మనకు గంటలు కనబడతా ఉంటాయి, అంటే క్రిస్మస్ టైంలో అట్లా కట్టే గంటలు అవి కావు, ఇవి ఒరిజినల్ బ్రాస్ అనమాట ఇది. సో అండ్ ఇవి కూడా మంచి క్వాలిటీ ఉన్న ఫ్లవర్. దీనికి సెట్ చేశారు. ఇది నాకు తెలిసి జనరల్గా ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి దీని గురించి పెద్ద ఇది కాదు. అండ్ డిజైన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇవన్నీ చూడండి, అంటే ఈ కాంబినేషన్ ఎట్లా గుచ్చాలా, దేని తర్వాత ఏంటి, ఏది గుచ్చితే ఎట్లాంటి ఇది వస్తుంది అనేది మనం చేపించుకోవచ్చు అనమాట. కలగూరగంప స్పెషల్గా మనకు కావాల్సిన డిజైన్లు ఇచ్చి చేయించుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా స్టోర్లోకి వచ్చినప్పుడు మీరు కూడా ఈ డిజైన్ బాగుంటుంది శ్రీదేవని కానీ, అండ్ లేకపోతే మీకు ఆన్లైన్లో ఎక్కడన్నా వేరే ఫ్లవర్స్తో కనిపించినప్పుడు ఇట్లా చేయించవచ్చు కదా, మీరు సలహాలు ఇచ్చినా సరే దానికి ఇంకొంచెము చమక్కులు అందము యాడ్ చేసేసి మనం చేయించుకోవచ్చు అనమాట. ఇది సంగతి. ఓకే, బాగుంది కదా. ఇది ఒక డోర్కి సంబంధించింది. ఇది 3 feet 3.5 feet ఏదైతే ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. ఇది ఒక డిజైన్ అంతే. ఇలాంటివి ఎంత బాగున్నాయంటే కొన్ని చూస్తే అయితే ఇంట్లో అసలు ఇక వదిలిపెట్టి రాబుద్ది కాలేదు. బట్ ఆ రోజు వచ్చేటప్పుడు శాంపుల్కి తెచ్చుకుందామంటే కూడా మనం ఫ్లైట్కి వచ్చినాం కాబట్టి, ప్లస్ ఆ స్టోర్కు చూసాక మళ్ళీ చాలా జర్నీ చేసినాం ఆ రోజంతా కూడా. అవి పట్టుకొని తిరగలేం కదా, ఆ క్రౌడ్లో మన కారు మన ఎంబడి ఉండదు, ఎక్కడో ఉంటుంది, అండ్ మనం మోసుకుంటూ తిరగలేము. సో అవన్నీ జరిగినాయి కాబట్టి అప్పటికి మీకు ఎయిర్పోర్ట్లో ఒక విజువల్ చూపించిన సంచిలో వేసుకొని వచ్చిన దీన్ని. ఓకేనా, ఇదనమాట. సో మీరు చెప్పిన డిజైన్లు, మీకు నచ్చిన డిజైన్లు చేయించుకుందాం. రైట్, మీకు క్లోజప్లో చూపిస్తే ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. ఇది చూడండి, మంచిగా తెలిసిపోతుంది మీకు బ్రాసిగో. ఇదన్నమాట. అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్గా అసలు ఈ ఫ్లవరు, దాని తర్వాత ఇది రావాలి, దాని తర్వాత ముత్యాలు రావాలి. ముత్యాలు కూడా భలే ఉన్నాయి కలర్స్, అంటే క్లాసీ లుక్ ఉంది. ఈ పైన వేసిన ఈ ఇదైతే ఎంత బరువు ఉందో అసలు, ఎంత స్టాండర్డ్గా ఉందో అసలు. నాకు తెలిసి ఇది ఒక 2-3 కిలోలు ఉంటుందేమో, అంత బరువు ఉంది. బ్రాస్ తోటి ఎక్కువ బరువు వచ్చింది అనుకోండి, ఇట్లా పట్టుకోలేకపోతే ఎక్కువసేపు దీన్ని. ఓకేనా, ఇట్లా చూసిండ్రు. అండ్ సైడ్ చూడండి ఎట్లుందో. సో ఇది చూడండి, మన దేవుడి డోర్ వచ్చేసి 7 feet ఉంది. ఈ రెండు ఇట్లా అడ్జస్ట్ చేసినాము. బట్ రెగ్యులర్గా మన ఇంట్లో ప్రతి గురువారము మామిడి తోరణాలు కట్టుకుంటాం కాబట్టి కట్టినాక ఇంత బ్యూటిఫుల్ కనపడుతుంది. అండ్ అకేషనల్గా రీసెంట్గా ఒక ఫంక్షన్ చేసినాం కదా, పూజ చేసినాం ఇంట్లో, ఆ రోజు పూలతో డెకరేట్ చేసినప్పుడు ఇట్లుందనమాట. సో ఇంత బ్యూటిఫుల్ ఉంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది.
ఇలా ఎన్ని ఉన్నాయి అనుకున్నారు అసలు. డోర్ ఉన్నాయి అసలు, అంటే మనం ఇమాజిన్ కూడా చేయలేము. అరే ఇది కూడా తయారు చేయొచ్చా, ఇది కూడా తయారు. దేవుడి దండలు అయితే అద్భుతం అసలు. సో డైలీ మార్చలేం కదా, కొన్ని ఫోటోలకు వాటికి, పెద్ద ఫోటోలకి ఇంట్లో ఎవరికైనా ఉంటాయి వాటికి, లేదంటే ఏదైనా డెకరేటివ్ దేవుళ్ళు ఉంటారు కదా వాటికి. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే అసలు ఆ ఫ్లవర్స్, గులాబీలు చూస్తే అరే ఒరిజినలా అని ఇట్లా టచ్ చేసి చూసేటట్టు ఉన్నాయి అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏమో చాలా నాకు చెప్పడానికి వస్తలేదు కానీ వెరైటీస్ మాత్రం అమేజింగ్ అనమాట. సో మనం ఇంకా దానికి కొంచెం కళాపోసన యాడ్ చేస్తే సో మనం తీసుకొచ్చి దానికి ఇంకొంచెం ఆలోచించి ఇంకా బెటర్గా చేయగలిగితే ఇట్స్ మన బ్రాండ్ అలా పడిపోతుంది అనమాట. సో ఇవి కాకుండా ఇంకా న్యాచురల్ వాటితో చేసే డోర్ తోరణాలు అవన్నీ కూడా చాలా చూస్తున్నాను. అండ్ వట్టి వేర్లతోనూ కూడా డోరు తోరణాలు అండ్ దేవుడికి మాలలు అట్లాంటి, అంటే ఏమున్నా సరే కొంచెం నేచర్కు మన ఇంటికి కనెక్టివిటీ అయితేనే మనం చేయగలుగుతాము దానికి సంబంధించి. సో ఇదనమాట. అంటే మామూలుగా ఏంటంటే ఈ డోర్ ఇట్లా తీసుకుంటాం కదా, తీసుకున్నాక సైడ్లకు, ఇప్పుడు మనము ఫంక్షన్స్ అయినప్పుడు సైడ్లకు కూడా ఇట్లా వేలాడదీస్తాం కదా, అట్లా ఏం చేస్తారంటే ఒకటి, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది రింగ్ కూడా. సో ఇట్లా పెట్టేసి ఇట్లా రెండు వైపులా, ఇంకోటి చూపించాలా, ఇట్లా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. బరువు కూడా చాలా వెయిట్ ఉందండి. ఇట్లా పట్టుకుంటే అసలు రెండు చేతులు ఇట్లా బరువుగా అనిపిస్తున్నాయి. అంటే ఈ ముత్యాలు కానీ మధ్యలో వేసినవి కానీ అండ్ హుక్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా వెయిట్తో ఉన్నాయి అనమాట. సో వెయిట్తో ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి అండ్ క్లాసీ లుక్ అనమాట. ఇది విషయం. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వెతికి 3వ రోజుకు దొరికింది తెలుసా. ముంబై అంతా వెతికి మార్కెట్ అంతా తిరిగినప్పుడు 3rd డే దొరికింది. బట్ అప్పటికి మాకు రోజు నైట్కే మాకు ఫ్లైట్ ఉంది, తొందరగా రిటర్న్ రావాల్సి వచ్చింది. అదర్వైజ్ ఫస్ట్ డేనే ఇవి దొరికినాయి, ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తుంటే. సరే ఎనీవే ఇప్పుడు కూడా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి కొన్ని తెప్పించచ్చు, కానీ ఎందుకో నాకు హ్యాపీగా లేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళాలి, వెళ్ళాక తెప్పిస్తా, కుదిరితే తెప్పిస్తా, ట్రై చేస్తున్నా, కుదిరితే తెప్పిస్తా అంతే. ఓకేనా. అంటే అన్ని వెరైటీస్ వాళ్ళు క్యాటలాగ్ లాగా అట్లా ఏం లేదంటే, జనరల్గా క్యాటలాగ్స్ ఎట్లా వస్తాయంటే మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడు కూడా క్యాటలాగ్ చేద్దామా, ఫోటోలు తీద్దామా ఏముండదు. వాళ్ళు చేసామా, కుప్పలు కుప్పలు చేసామా, తోసేసామా, హోల్సేల్గా అమ్మేసామా అనేది ఉంటుంది. బట్ వేరే యాజ్ డీలర్ వస్తారు కదా, హోల్సేల్ డీలర్లు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యవర్తులు, మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళు కొనేసి నీట్గా క్యాటలాగ్ చేసేసి వాళ్ళు అమ్ముతుంటారు అనమాట. దానికి తేడా అది, అంటే మ్యానుఫ్యాక్చరర్స్కు డీలర్స్కు ఉండే తేడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అదంతా కూడా. కాబట్టి వీళ్ళ దగ్గర క్యాటలాగ్ లేదు, నా ఫోటోలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఎట్లా తెప్పించుకోవాలనేది పెద్ద పరిశాను. ఏమైనా రూట్ ఉంటే చెప్పండి నాకు, ఓకేనా. సో మీకేమనిపించింది వీటిని చూస్తే, నచ్చినాయా, మనం డిజైన్స్ చేయించుకోవచ్చా, ఇవన్నీ సలహాలు మీరు ఇవ్వండి అబ్బా. సో దట్ వాటి గురించి ఆలోచించాలన్నా ఇక్కడితో వదిలేయాలని నేను డిసైడ్ చేసుకుంటాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.